5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అప్పుడు అర్జునుడు పరమాత్మని చూచి, హే మహాప్రభు కృష్ణ, నీ ఒకసారి కర్మ వదలమనియు మరొకసారి చేయమనియు చెప్పుచున్నావు. ఈ రెండింటిలో నేది ముఖ్యమో చెప్పమని అడగగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయా అంటే, కర్మయోగము సన్యాసంబు కనుక రెండునొకటే. కర్మయోగము సన్యాసంబు కనుక రెండునొకటే. కర్మయోగులు ఫలమాసింపక కర్మ చేతురయ్యా. కర్మయోగులు ఫలమాసింపక కర్మ చేతురయ్యా. చూచుట వినుట తాకుట వాసన చూచుట వినుటయును. నడచుట నిద్రించుట నిట్టూర్పు చదువుచుట పలుకుటయు. కన్నులు తెరచుట మూయుట మొదలు కర్మలన్నిటినీ చేయు జ్ఞాని అజ్ఞానియునటులే చేయునయ్య పార్థ. చేయు జ్ఞాని అజ్ఞానియునటులే చేయునయ్య పార్థ. కానీ సర్వభారమును నాపై వేసి సంబంధము వదలి. సర్వభారమును నాపై వేసి సంబంధము వదలి. దేహ ధర్మములు కర్మల చేసు దీనిసాలెంచు. దేహ ధర్మములు కర్మలటంచు దీనిసాలెంచు. తామరాకుపై నీటి చుక్కపడి తడుపజాలనట్లు జ్ఞాని కర్మలను చేసి పాపముతో కలుషితుడు కాడు. జ్ఞాని కర్మలను చేసి పాపముతో కలుషితుండు కాడు. దేహేంద్రియములు చేయబడే పనులు ఆత్మనంటావు కదా, అలాగైతే ఈ పని చేయవచ్చు ఇది చెయ్యకూడదనే నిధి నిషేధాలు ఎందుకయ్యా? అయ్యో నాయన పావనంబగు వేదాంత అయ్యో నాయన ఏమిటి? పావనంబగు వేదాంతానికి పాడు అర్థమేలా. పావనంబగు వేదాంతానికి పాడు అర్థమేలా. ఆత్మానందము పొందువారు విషయానందము వదలి. ఆత్మతత్వమును ఎరిగి తప్పులను అసలు చేయరయ్యా. ఆత్మకు చేయుట అనుభవించుట అసలే లేదయ్యా. పాపపు పనులచే మోహము కలిగి పాడైపోతారు. పుణ్యపు పనుల వివేకము కలిగి పొందెదరు ముక్తి. అజ్ఞానము చే పాప కార్యములను ఆచరించుతారు. జ్ఞానము చేతను పాపపు బుద్ధి కాలి కూలిపోరు. ఆత్మయందుమది నిలిపి ఎప్పుడు ఆలోచన సలుప. ఆత్మయందుమది నిలిపి ఎప్పుడు ఆలోచన సల్ప. సస్వరూప సాక్షాత్కారంబులు జ్ఞానులు పొందెదరు. సస్వరూప సాక్షాత్కారంబులు జ్ఞానులు పొందెదరు. అట్టి జ్ఞాని ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలయ్యా? పండితుడైన బాపని ఎందున బడబడి. గోవు ఏనుగు కుక్కల ఎందున బడబడి. మాంసము తిని చండాలుని ఎందున బడబడి. నిర్వికారుడై పరబ్రహ్మనే నిరతము దర్శించు. నిర్వికారుడై పరబ్రహ్మనే నిరతము దర్శించు. బ్రతికియుండగనే మోక్షము పొంది బ్రహ్మవేత్తయగును. బ్రతికి ఉండగనే మోక్షము పొంది బ్రహ్మవేత్తయగును. అలాంటి మహానీయుడు పాప కార్యములు చేయడు సై. నిర్మల మతితో నుండరా సై. జగమునంత ప్రేమించరా సై. కామక్రోధముల దృంచరా సై. అంతఃశుద్ధిని పొందరా సై. అన్ని లోకముల ప్రభుగా నన్ను చూచి ధ్యానించరా. భగవద్గీత గానము పవన గంగా పానము. భగవద్గీత గానము పవన గంగా పానము. అనుచు కర్మ సన్యాస యోగమును అనుచు కర్మ సన్యాస యోగము అర్జునకు చెప్పి, రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.